అగ్నిపథ్పై దేశంలో అలజడి ఆగలేదు. అవే ఆందోళనలు, అవే ఉద్రిక్తతలు. గతంలో మాదిరిగానే త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ ఉండి తీరాల్సిందే అన్న డిమాండ్లే యువత నుంచి విపక్షాల వరకు మళ్లీ వినిపిస్తున్నాయి. ఈ రచ్చ ఇలా కొనసాగుతూ ఉండగానే ఇటు బీజేపీ సర్కార్, అటు త్రివిధ దళాధిపతులు త్వరలోనే తొలి ర్యాలీ యువకుల్లారా సిద్ధంగండి అంటూ ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. సవరణలకైనా ఓకే, కానీ మా శపథం మాత్రం వీడే ప్రసక్తే లేదన్నది కేంద్రం అనుసరిస్తున్న విధానంగా కనిపిస్తోంది. అయితే అగ్నిపథ్లో సవరణలతో అగ్నికీలలు చల్లారుతాయా? దేశంలో చెలరేగిన ఆగ్రహ జ్వాలలు చల్లార్చేందుకు బీజేపీ సర్కారు దగ్గరున్న ప్లాన్ ఏంటి? భారత్లో కాకుండా ఇతర దేశాల్లో ఇలాంటి రిక్రూట్మెంట్లు ఎన్నో ఉన్నాయని కమలనాథులు ఎందుకు పదే గుర్తు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు? ఓ ప్రభుత్వ పథకంపై ఈ స్థాయి రచ్చ రాజుకోవడం బహుశా ఇండియన్ హిస్టరీలో ఇదే తొలిసారేమో అన్నంతగా అగ్నిపథ్పై అగ్గి రాజుకుంది. 2 ఏళ్లు గ్రౌండ్ వర్క్ చేసి మరీ నయా రిక్రూట్మెంట్ ప్రకటించిన బీజేపీకి రిజల్ట్ మాత్రం అంత పాజిటివ్ గా వచ్చినట్టు కనిపించడం లేదు. దీంతో అగ్నిపథ్ సువర్ణ అవకాశం అసలు మిస్ చేసుకోవద్దని వివరించో నచ్చజెప్పో కొత్త అధ్యయనానికి నాంది పలకడానికి బీజేపీ సర్కారు నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే అగ్నిపథ్లో కీలక సవరణలకు రంగం సిద్ధం చేసింది. అయితే ఈ సవరణలు మంటలను చల్లార్చుతాయా? మోడీ సర్కారు అగ్నిపథ్పై ఎందుకింత పట్టుదలతో ఉంది? అగ్నిపథ్ను యువత నిజంగానే తప్పుగా అర్థం చేసుకుంటున్నారా? విపక్షాలు కావాలనే అగ్నిలో ఆజ్యం పోస్తున్నాయా లాంటి లెక్కకు మించిన ప్రశ్నలు దేశవ్యాప్తంగా అంతులేని చర్చకు వేదికవుతున్నాయి. 10% రిజర్వేషన్స్ అగ్నిపథ్పై దేశవ్యాప్తంగా రచ్చరేగుతున్న వేళ బీజేపీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం ఇదే. 4 ఏళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత బయటకొచ్చే అగ్నివీరులకు కోస్ట్ గార్డు, డిఫెన్స్, సివిల్ పోస్టులు సహా రక్షణ శాఖ పరిధిలోని 16 సంస్థల్లో ఉద్యోగాల్లో చేరేందుకు ఈ 10% రిజర్వేషన్ ఇవ్వనున్నట్టు రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. వీరిని రిక్రూట్ చేసుకునేందుకు వయో పరిమితి, రిక్రూట్మెంట్ నిబంధనలు సహా ఇతర సవరణలు చేయాల్సిందిగా ఆయా సంస్థలకు సూచించారు. ఈ 16 సంస్థల్లో చేరడానికి కావలసిన గరిష్ట వయో పరిమితిలో అగ్నివీరులకు 3 ఏళ్ల సడలింపు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది అగ్నిపథ్ జరగబోయే నియామకాలకు గరిష్ట వయో పరిమితిని 2 ఏళ్లు పొడిగించింది. ఫలితంగా తొలి బ్యాచ్ అగ్నివీరులకు వయో పరిమితిలో మొత్తంగా 5 ఏళ్ల సడలింపు లభించనున్నట్టు స్పష్టం చేసింది. సరిగ్గా ఇలాంటి నిర్ణయాలతోనే అగ్నిపథ్పై కేంద్రం ముందుకే వెళ్లాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. మరోవైపు అగ్నిపథ్పై ముందుకెళ్లేందుకు ఉన్న ఏ ఒక్క దారిని కమలనాథులు వదలడం లేదు. ఇందులో భాగంగానే కమలనాథులు అగ్నిపథ్ తాము మాత్రమే ప్రారంభించిన పథకం కాదని, ఎప్పటినుంచో అనేక దేశాల్లో షార్ట్ అండ్ యంగ్ మిలిటరీ రిక్రూట్మెంట్స్ అమలవుతున్నవే అని యువతకు, విపక్షాలకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి భారత్ కంటే ముందే పలు అగ్రదేశాల్లో అగ్నిపథ్ లాంటి ఆర్మీ రిక్రూట్మెంట్స్ ఉన్నాయి. అనేక దేశాల్లో ప్రతి పౌరుడు ఖచ్చితంగా ఏడాదో 2 ఏళ్లు మిలిటరీలో చేరి దేశ సేవ చేసి తీరాల్సిందే. ఆ నిర్ణీత గడువు తర్వాత అర్హతను బట్టి మిలిటరీలో కొనసాగే వెసులుబాటును దశాబ్దాలకు ముందే చాలా దేశాలు అమల్లో పెట్టాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సైతం అదే విషయాన్ని పదే యువతలోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. పైపెచ్చు దేశ సేవ చేసే అవకాశంతో పాటు ఆ తర్వాత కెరీర్ ను బిల్డ్ చేసుకునేందుకు అవసరమైన ఆర్థికపరమైన అంశాలు అగ్నిపథ్లో ఎన్నో ఉన్నాయని చెబుతోంది. ఒక మాటలో రష్యా సహా పలు దేశాల్లో అగ్నిపథ్ లాంటి ఆర్మీ రిక్రూట్మెంట్ ఉందనేది బలంగా జనంలోకి తీసుకువెళ్లడంతో పాటు అగ్నిపథ్తో యువతకు ఎలాంటి ప్రయోజనాలున్నాయో వివరించి ఆందోళనల్ని అదుపులోకి తేవాలని బీజేపీ సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇష్టం ఉన్నటువంటి వాళ్ళే, దేశ సేవ చేయాలనుకున్నటువంటి వాళ్ళే, ఆ యొక్క భావన ఉన్నటువంటి వాళ్ళే. సైన్యంలో అనేక రకాల నివేదికలు వచ్చాయి. మన సైన్యాధికారులు అనేక ఇతర దేశాలకు కూడా వెళ్లి అక్కడ ఈ పథకం అమలు జరుగుతున్నటువంటి విధానాన్ని కూడా పరిశీలించొచ్చారు. అన్ని దేశాలు పరిశీలించిన తర్వాతనే మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వైలెన్స్ తయారు చేయడం అనేటువంటిది మనలాంటి పెద్ద దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో ఇది ఏమాత్రం మంచిది కాదు. అందరూ సమ్మేళనంతో ఉండాలి. అది ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోకుండా జాగ్రత్తలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి భారత్ కంటే ముందే చాలా దేశాలు అగ్నిపథ్ లాంటి రిక్రూట్మెంట్ ను ఆచరణలో పెట్టాయన్నదే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్న మాట. ఇదేం యువతకు నష్టం చేకూర్చేది కాదని, ప్రతి ఒక్కరికి దేశ సేవ చేసుకునే అవకాశం ఇవ్వడమే ఈ పథకం ఉద్దేశ్యమని చెబుతున్నారు. అయితే భారత్ కంటే ముందే ఈ తరహా త్రివిధ దళాల రిక్రూట్మెంట్ ఉన్న దేశాల్లో ఎలాంటి నిబంధనలు ఉన్నాయన్న ప్రశ్నే కాస్త ఆసక్తి రేపుతోంది. సైనిక పరంగా వరల్డ్ లోనే టాప్ కంట్రీగా పేరున్న రష్యా కూడా అగ్నిపథ్ లాంటి నియామకాలను చేపట్టిన దేశమే. రష్యన్ చట్టం ప్రకారం అక్కడ 18 నుంచి 27 ఏళ్ల పురుషులకు 12 నెలల పాటు సైనిక సేవ తప్పనిసరి. ఈ నిబంధనను తప్పించుకునే ప్రయత్నం చేస్తే జరిమానా లేదంటే
జైలు శిక్ష కూడా విధిస్తారు. అయితే రష్యా నిబంధనలపై వ్యతిరేకతలు కూడా ఉన్నాయి. తాజా ఉక్రెయిన్ యుద్ధంలో ఇదే నిబంధనలతో అనుభవం లేని యువతను యుద్ధభూమిలోకి దించారని, దీంతో చాలా మంది యువకులు దేశం విడిచి పారిపోతున్నారన్న నివేదికలొచ్చాయి. ఈ జాబితాలో రష్యా తర్వాత దక్షిణ ఉత్తర కొరియాల్లోనూ ఇదే తరహా రిక్రూట్మెంట్ ఉంది. ఉత్తర కొరియాలో సోంగున్ పేరుతో మిలిటరీ ఫస్ట్ పాలసీ అమల్లో ఉంది. 2003లో మిలిటరీ సర్వీసును పురుషులకు 13 నుంచి 10 సంవత్సరాలకు, మహిళలకు 10 నుంచి 7 సంవత్సరాలకు తగ్గించారు. దీంతో ఉత్తర కొరియా మిలిటరీ యువ సైనికులతో శత్రుభీకరంగా కనిపిస్తోంది. అలాగే దక్షిణ కొరియాలో మగవారు సైన్యంలో 21 నెలలు, నేవీలో 23 నెలలు, ఎయిర్ ఫోర్స్ లో 24 నెలలు ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతిభను బట్టి కొనసాగించాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారు. ఇజ్రాయిల్ అయితే 1949 ఇజ్రాయిలీ భద్రతా సేవా చట్టం అల్ట్రా ఆర్థోడాక్స్ మరియు అరబ్ ఇజ్రాయిలీలు మినహా 18 ఏళ్లు నిండిన పౌరులందరికీ సైనిక సేవను తప్పనిసరి చేసింది. యూదు, డ్రూజ్ లేదా సిర్కాజియన్ మూలాలకు చెందిన వారు తప్పనిసరిగా ఇజ్రాయిలీ డిఫెన్స్ ఫోర్స్ లో పనిచేయాల్సిందే. అక్కడ పురుషులు 2 సంవత్సరాల 8 నెలలు, మహిళలు 2 ఏళ్ల పాటు సైనిక సేవ చేయాల్సి ఉంటుంది. మరో శత్రుభీకర దేశం బ్రెజిల్ తన రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 ప్రకారం ప్రతి పౌరుడికి సైనిక సేవ తప్పనిసరి. కనీసం ఏడాది పాటు సైనిక సేవ చేయాలి. అయితే వారిలో అర్హత ఉన్నవారు మరో 8 ఏళ్లు సేనల్లో కొనసాగే వీలుంది. అటు ఇరాన్లోనూ 18 ఏళ్లు పైబడిన యువత ఏడాదిన్నర నుంచి 2 ఏళ్ల వరకు దేశంలో ఎక్కడైనా సైన్యంలో పనిచేయాలి. అక్కడ సైన్యంలో చేరేందుకు ఇష్టపడని వారికి ప్రభుత్వ ఉద్యోగం దక్కే అవకాశమే లేదు. ఇదే సమయంలో దేశం విడిచి వెళ్లేందుకు ఇరాన్ సర్కార్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. టోకీలో అయితే తప్పనిసరి సైనిక సేవను రీసెంట్ గా 12 నెలలకు తగ్గించింది. అంతకుముందు కనీసం 2 ఏళ్లైనా తమ దేశ పౌరులు ఆర్మీలో కొనసాగాలన్న నిబంధన ఉండేది. ఇవే దేశాల జాబితాలో క్యూబా, స్విట్జర్లాండ్, ఎరిట్రియా, స్వీడన్ తదితర దేశాలున్నాయి. వీటిలో కొన్ని దేశాల లక్ష్యం ఒక్కటే, ఎప్పటికప్పుడు తమ సేనల్లో యువ రక్తం నింపడమైతే మరికొన్ని దేశాలు మాత్రం పెన్షన్ల భారం తగ్గించుకుని ఆ నిధులను అత్యాధునిక ఆయుధాల కోసం వినియోగించడమే. సరిగ్గా ఇప్పుడు మోడీ సర్కారు అగ్నిపథ్ సైతం ఈ 2 అంశాలను బ్యాలెన్స్ చేసే దిశగానే కనిపిస్తోంది. తాజా ఆందోళనల వేళ కేంద్ర ప్రభుత్వం చెబుతోంది కూడా ఇదే. అగ్నిపథ్ అనేది తాము మాత్రమే అనుసరిస్తున్న విధానం కాదని, లెక్కకు మించిన దేశాల్లో ఇలాంటి తరహా రిక్రూట్మెంట్ ఉందని చెబుతోంది. ఇతర దేశాలతో పోల్చితే తాము తెచ్చిన అగ్నిపథ్ అన్ని విధాలా దేశ యువతకు మేలు చేసేదే అన్నది బీజేపీ సర్కారు వాదిస్తోంది. 4 ఏళ్ల సర్వీసులో దేశ సేవ చేశామనే ఆత్మసంతృప్తి, అనంతరం వచ్చే 12 లక్షలతో కెరీర్ ప్లాన్ చేసుకునే అవకాశం, ఇలాంటి ఎన్నో సానుకూలతలు అగ్నిపథ్లో ఉన్నాయంటోంది. విపక్ష పార్టీలు కావాలనే అగ్నిపథ్పై యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపిస్తోంది. సరిగ్గా ఇలాంటి పాజిటివ్ అంశాలను వివరిస్తూనే అగ్నిపథ్ను అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాటు సైతం వేగంగా చేస్తోంది. ఇదే సమయంలో అగ్నిపథ్లో మరిన్ని సంస్కరణలు తెస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన సైతం చేశారు. దీంతో అగ్నిపథ్పై కేంద్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్న హింట్ ఇచ్చింది. ఇదంతా ఒకే ఎత్తైతే అగ్నిపథ ఆందోళనలో పాల్గొనే వారిపై కేసులు నమోదైతే క్లియరెన్స్ ఉండే ఛాన్సే లేదని ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో ఆర్మీలో చేరే అవకాశం ఎంతమాత్రం దొరకదన్నారు. దేశ యువతకు అగ్నిపథ్ ఓ సానుకూల ముందడుగని, ఇందులో వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. అభ్యర్థుల్లో ఎలాంటి అనుమానాలున్నా దగ్గరలోని మిలిటరీ స్టేషన్లకు వెళ్లి నివృత్తి చేసుకోవాలని సూచించారు. మొత్తంగా ఇటు బీజేపీ సర్కార్, అటు త్రివిధ దళాధిపతులు అగ్నిపథ్ ముందుకే అని స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ దూకుడు, అగ్నిపథ్లో సవరణలతో దేశంలోని యువత ఆందోళనల్ని విరమిస్తుందా? విపక్ష పార్టీలు విమర్శలు ఆపుతాయా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఒక్క మాటలో అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పై కమలనాథులు ఏ మేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి.